హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చిట్ చాటర్. వెల్కమ్ బ్యాక్ టు ఛాయ్ తెలుగు చిట్ చాటర్. ఇవాళ మోస్ట్ ట్రెండింగ్ 100 వాస్ట్ గీ మాయిశ్చరైజర్ అని ట్రెండ్ అవుతుంది. నాకు కూడా తెలియదు ఎట్లా వస్తుంది ఏమి అనేసి. చూడాలి, నాతో పాటు మీరు కూడా చూడండి ఎట్లా వస్తుంది ఏమి అనేసి. మంచిగా మనకి భుజబలం ఉండాలి, దానికి 100 టైమ్స్ తిప్పాలంట గైస్. నెయ్యి ఒక 2 స్పూన్స్ వేసి రాగి ప్లేట్ అండ్ రాగి స్పూన్ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయంట. అండ్ మాయిశ్చరైజర్ కూడా బాగా వస్తుంది అని అన్నారు. బట్ నా దగ్గర రాగి ప్లేట్ మాత్రమే ఉంది, బట్ నా దగ్గర రాగి గ్లాస్ లేదు. సో స్టీల్దే యూజ్ చేస్తాను, చూద్దాం లెట్స్ సీ ఎట్లా వస్తుంది అనేసి. నార్మల్ ఇంట్లో చేసిన నెయ్యే వాడుతున్నా నేను. ఒక 2 స్పూన్స్ వరకు వేసినాను గైస్. సో దీంట్లో కొన్ని వాటర్, ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్, చల్లనీళ్ళు పోయాలంట. కొన్ని పోద్దాం. లెట్స్ సీ, గెట్ రెడీ. గిరిగిరిగిరా అని ఫుల్ సౌండ్ వస్తుంది గైస్. ఏమో అయిపోతుంది అనుకుంటారు అందరు. ఈ తట్టేమో పెద్దగా ఉందా, ఈ నెయ్యి ఏమో ఇంత ఉంది, అది మొత్తం సైడ్స్కి పోయింది. రుద్దుతంటే ఓ అని సౌండ్ వస్తుంది గైస్. లెట్స్ సీ. ఒక డౌట్, నెయ్యి మాయిశ్చరైజర్ అయితే నెయ్యి స్మెల్ రాదా? చూస్తాను గైస్. ఇదంతా తయారు చేసిన తర్వాత రివ్యూ కూడా పెడతాను. దాదాపు ఒక 200 సార్లు తిప్పింటా, ఏమీ కాలేదు గైస్. నెయ్యి ఎన్నపూస అయిందంతే. లెట్స్ వెయిట్. 100 వాషెస్ అన్నారు కదా, ఇంతవరకు ఒకసారి కూడా వాటర్ తేలలేదు. చూద్దాం. బట్ స్లైట్గా కలర్ అయితే చేంజ్ అయింది గైస్. మేబీ రాగి కలర్ దాంట్లోకి వచ్చిందేమో. మేబీ వాటర్ ఎక్కువ పోయాలేమో గైస్. ఇంకొన్ని నీళ్ళు పోతాం. అంతసేపు తిప్పినా నీళ్ళు రావట్లేదు. ఎస్, నీళ్ళు కొంచెం ఎక్కువ పోయాలి యాక్చువల్గా. ఇలా వచ్చింది. ఇప్పుడు ఓన్లీ ఒక్కసారి నేను వాటర్ తీసాను, సెకండ్ టైం వాటర్ పోయాలి. ఇంకా కలర్ మారుతుంది, కొంచెం గ్రే షేడ్లోకి వచ్చింది. ఊరికే కమిట్ అయినా కలిసి చేద్దామని. మా అమ్మ కూడా తిడుతుంది వచ్చి. తిప్పంగా గ్రే కలర్లో అవుతుంది గైస్. ఇది ఏ మాయా. కొన్నిసార్లు వీ హ్యావ్ టు రిగ్రెట్ ఫర్ అవర్ చాయిసెస్ కదా. చూపే బంగారమాయనే ఆ రేంజ్లో అయిపోయేలా ఉంది గైస్ నా షోల్డర్. ఇట్లా
చెయ్యి సర్క్యులర్ మోషన్లో తిప్పి తిప్పి నాకు అసలు స్పర్శ లేకుండా తిరుగుతుంది గైస్ చెయ్యి ఇట్లా రౌండ్గా. కొంచెం మెస్సీగా ఉంది, భరించండి, ఏం చేయలేము. ఇది మొత్తం చెయ్యి కంటుకుపోతుంది. సో మేబీ హాట్ వాటర్ పెట్టుకోవాలనుకుంటా, కొన్ని మీరు చేయాలనుకుంటే కొన్ని వెన్నీళ్ళు పెట్టుకోండి. 20 అనుకుంటున్నారా? 12 గైస్, 50 మ్యాక్స్. 50 వరకు ట్రై చేసి వదిలేద్దాం, వస్తుందా చూద్దాం, లేదంటే లేదు. డోంట్ ట్రై గైస్, కొనుక్కోండి. నేనంటే ఏదో మీకు రివ్యూ ఇద్దామని చేస్తున్నా, కానీ ఇది ఎందుకు అర్థం కావట్లేదు. రాంగ మొత్తం గ్రే, ఫుల్ గ్రే సిమెంట్ కలర్లోకి మారిపోతుంది. మేబీ రాగి ప్లేట్ వల్ల అనుకుంటాను. 15 గైస్. ఇందాక చల్లనీళ్ళతో పోసింటే ఒక రకంగా ఉన్నింది, బట్ ఇవి నార్మల్ వాటర్ కదా, అది మళ్ళీ ప్రాసెస్ రివర్స్ అవుతున్నట్లు అనిపించింది నాకు. అందుకే పోయి ఐస్ క్యూబ్స్ కోసం వెతికితే లేవు, ఏవో ఐస్ ఫ్రిడ్జ్లోంచి ఐస్ పట్టుకొచ్చు. ఇంగ్లీష్ కొంచెం చల్లగా అయితే వాటర్. ఇప్పటికి 20 వాషెస్ వరకు అయినాయి, బట్ నాకు ఎందుకు ప్రాసెస్ వెనక్కి వెళ్ళినట్లు అనిపించింది నార్మల్ వాటర్ వల్ల. గ్రేగా అయింది, ఈ టెక్స్చర్లో ఉంది గైస్. చేతికి రాద్దాం ఒకసారి. ఇది ఆల్రెడీ ఒక 25 వాషెస్ అప్పుడు రాసింది. ఇది ఒక దగ్గర 50 అయి ఉండొచ్చు, నేను లెక్క పెట్టలేదు, 50 అయితే అయి ఉంటాయి. చాలా ఆయిలీగా ఉంది గైస్. మేబీ ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. నెయ్యి స్మెల్ అయితే ఏం రావట్లేదు. స్పాట్ ద డిఫరెన్స్. ఇది కరెక్ట్గా పడుతుంది కదా ఇది. సో ఇంకా నాకు ఓపిక లేదు, దీన్ని ఒక ఈ బాక్స్లో తీసుకుందాం. సో ఇవి వాష్ చేయంగా వచ్చిన వాటర్, ఇన్ని వాటర్ వచ్చినాయి అన్నమాట. అందరికీ ఎల్లో లేదా వైట్ కలర్ ఆర్ గ్రే కలర్, స్కిన్ కలర్లో వచ్చింది. నాకెందుకు ఇట్లా గ్రే కలర్లో వచ్చింది నాకు అర్థం కాలేదు గైస్. దట్టు నేను వాష్ చేశాను నీట్గా. పక్కన మా అమ్మ కామెడీ చేస్తుంది గైస్, నెయ్యి అంతా వేస్ట్ చేసిన ఊరికే, ఇది మాయిశ్చరైజర్ పాడని అంటుంది. ఈ కలర్లో వచ్చింది, నాకు ఎందుకు వచ్చిందో తెలియదు గైస్. ఇది చింతపండు వేసి నీట్గా కడిగి పెట్టింది, వాడే ముందుకు నీట్గా కడిగిన నేను. లెట్స్ సీ దీని రిజల్ట్స్ నేను ఒక 10 days వాడిన తర్వాత చెప్తాను గైస్. నెయ్యి స్మెల్ కొంచెం తగ్గింది, ఓకే. హవెవర్ That's it for the day. Please do like, share, comment and subscribe to our channel. Bye bye guys. ఇదొక వర్ణనాతీతం వీడియో. అసలు ఏమైందో ఏం జరిగిందో ఈ వీడియోలో నాకే తెలీదు.
పక్కన మా నాన్న మాట్లాడే బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా వస్తుంది. ఏం చేశానో కూడా అర్థం కాలేదు, బట్ ఫన్నీగా అయితే ఉండింది. బాయ్, సబ్స్క్రైబ్.